ఒక దరఖాస్తు ఒక లాబింగ్ అంటే మీకు చేసుకోలే. హెచ్చర్ల బీజేపీకి వెళ్ళింది అన్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది? ఇదేంటి టికెట్ పోయింది, నా భవిష్యత్తు ఏందని ఫీల్ కలిగింది లేదు మనసులో? లేదు సార్, కొంచెం ఆవేశంగా 1% కూడా లేదు సార్, 1% 1% సార్. నేను చాలా బలంగా నమ్ముతాను సార్. ఎందుకంటే మరి ఎట్లా మీరు అంటే సీటు పోయింది, ఏంది భవిష్యత్తు తెలవదు, ఏమనిపించి ఏం లేదా? ఒక్క నాయకుడి దగ్గర కూడా మాట్లాడలే, ఓకే ఈవెన్ అధిష్టానం దగ్గర కూడా ఒత్తిడి చేయలే. ఓకే నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా, మా మిస్సెస్ కూడా, నా అమ్మాయి కూడా, ఒకే ఒక పాప, మా ముగ్గురు చాలా బాగా క్లోజ్గా ఉంటాం, ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం, ఇష్టం మాకు. చర్చించుకొని అడిగేయటం ఏంటి అసలు అంటే ఈ చర్చిలో కూడా మా మిస్సెస్ కూడా ఏంటండి ఇది ఇలా అని ఫీల్ రాలేదు. ఎందుకంటే మేము సైతం రథం కూడా పెట్టించుకున్నాం, ఓకే రెడీ చేసుకుని ప్రచారానికి. మీ 4 ఏళ్ళ నుంచి, ఇప్పుడే కాదు, ఓకే 2019లో మన గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ నేను హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీలో నేనున్నాను. నాకు టికెట్ ఎమ్మెల్యే అవుతాననే కాన్సెప్ట్ కాదు, నా కార్యకర్తకి నన్ను గౌరవించి, ఎందుకంటే పార్టీ నన్ను ఉత్తరాంధ్ర డైరెక్టర్గా నాకు ఒక మాట అన్నారు సార్, నాకు కన్నీళ్ళు వచ్చే ఆనందంతో. ఆ రోజు మీ 4 డైరెక్టర్లని, వెంకటరాజు, మధ్యపాటి వెంకటరాజు, సూర్యప్రకాష్, మన ఇప్పుడు శ్రీకాంత్, ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీకాంత్, దెన్ రామ్ గోపాల్ రెడ్డి కడప, పులివెందుల, నేను 4 కూర్చున్నప్పుడు సార్ ఒక్కరే ఉన్నారు సీఎం గారు. 2016 సార్ ఇది, ఇంటి దగ్గర కూర్చుని పెట్టి, నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇష్టం. అన్నగారు ఎన్టీఆర్ గారు గండిపేటలో ఉన్న ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూసేవాడిని. ఇప్పుడు నేను సీఎంగా ఉన్నాను, పనులు ఒత్తిడి వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను, నా ప్లేస్ లో మీరు వెళ్తున్నారు సార్. నా ప్లేస్ లో మీరు వెళ్తున్నారు అంటే నాకు ఆ రోజు సార్ నేను అనిపించింది, నేను ఎంత అదృష్టవంతుడిని, తెలుగుదేశం పార్టీకి ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎంత గౌరవం ఇచ్చింది. జీవితంలో ఎప్పుడైనా సరే నాకు ఆనందం కలిగిన సందర్భాలు సార్ అవి.